సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో ఒకే మాట మాట్లాడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాయి? పార్లమెంట్ ఎన్నికలు కదా, ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎందుకు, ఇది మా మధ్యనే పోటీ ఉండాలి కదా, మేమే కదా అక్కడ ఉండవలసిందని చెప్పి మాట్లాడుతున్నాం. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడదలుచుకున్నాను. ఇలా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఇష్యూ కూడా మాట్లాడదలుచుకున్నాను. ఈ విధంగా మాట్లాడితే ఈ రెండు రాజకీయ పార్టీలు ఈ దేశ సమైక్యతే ముప్పు తీసుకొచ్చేటట్టు ప్రవర్తన ఉన్నది. ఎంత దురదృష్టం! మొన్న కర్ణాటక నుండి ఒక ఎంపీ ఏం మాట్లాడతాడు? దక్షిణ భారతదేశమే మరి విడిపోతుందని చెప్పి మాట్లాడుతాడు. ఏ పార్టీడు? కాంగ్రెస్ పార్టీ. నేను డిఎంకే నుంచి ఒకరు మాట్లాడతారు, ఆయన అదే విధంగా మాట్లాడతారు. 2001 ఎందుకు పుట్టింది మన గులాబీ జెండా? ఈ బీజేపీ, ఈ కాంగ్రెస్, ఈ తెలుగుదేశం పార్టీలు చక్కగా ప్రజల కోసం ఆలోచిస్తే మన పుట్టుక ఉండునా? మన పుట్టుక ఎందుకు వచ్చింది? ప్రజల అవసరాలు ఈ పార్టీలు తీర్చలేదు కాబట్టి ఆ రోజు వివిధ రాజకీయ పార్టీలలో కలిసి గులాబీ జెండా పెట్టాం. నేను గులాబీ జెండా పెట్టే ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిని, భారతీయ జనతా పార్టీ నుండి వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిండ్రు, తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిండ్రు. ఎవరు వచ్చిండ్రు? ప్రజల పట్ల ప్రేమ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేసేటువంటి వాళ్ళము ఆ రోజు కలిసి తెలంగాణ సమస్యలు పరిష్కారానికి ఒక ప్రత్యేక రాష్ట్రమే చెప్పి ఆలోచన చేసి మన గులాబీ జెండా పుట్టింది. 13 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేస్తాము, తెలంగాణ సాధించినము. సాధించిన తెలంగాణను ఈ బిడ్డ నీ చేతుల్లో ఉంటే బాగుంటుందని చెప్పి తెలంగాణ ప్రజలు మన నాయకుడు మన కేసీఆర్ గారు చేతిలో పెడితే 10 సంవత్సరాల అభివృద్ధి మనకందరికి తెలుసు. వక్తలు మాట్లాడినో నేను వాడికి జోలికి పోదలుచుకోలేదు. ఈ ఎన్నికల్లో మన పార్టీ నాయకుడు ఎందుకు పార్లమెంట్ లో ఉండాలి అని చెప్పి బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడుతున్నాడు కదా. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీడియా ప్రపంచం ఉన్నది ఇక్కడ. ఒక్క రోజైనా తెలంగాణ సమస్యల పట్ల, కరీంనగర్ జిల్లా ప్రజల సమస్యల పట్ల, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమస్యల పట్ల ఒక 2 నిమిషాలు మాట్లాడినవా? పార్లమెంట్ లో 2 నిమిషాలు. నేను చూసిన ఒక వీడియో చూస్తున్నారు, కేసీఆర్ అంటే దుర్మార్గంగా కాశ్మీర్, రజ్మీ ఇంకేదో అన్నాడు. కేసీఆర్ కి 2 పదాలు పెట్టి పార్లమెంట్ లో లొల్లి పెట్టాడు. తెలుగులా, ఇంగ్లీష్ లా, అరవలా ఎవరికి అర్థం కాదు. ఇంతకుముందు మన జమీల్ భాయ్ గారు చెప్పినట్టు మనకి అవసరమా? కరీంనగర్ ప్రజలకు అవసరమా? కరీంనగర్ ప్రజలకి అలాంటి నాయకుడు పార్లమెంట్ లో ఉండడం అవసరమా? కరీంనగర్ ప్రజల నియోజకవర్గ ప్రజలతో పాటు, కరీంనగర్ జిల్లా సమస్యలతో పాటు తెలంగాణ సమస్యల గురించి మాట్లాడినా అడుగుతున్నారు. జాతీయ ప్రాజెక్టు నేను పార్లమెంట్ లో గొంతు దించుకొని మాట్లాడిన 10 సార్లు. మనం చెప్తున్నాం, యూట్యూబ్ లో చూడండి, ఏ సమస్యలైనా కూడా నేను మాట్లాడినా. ఒక సమస్య కాదు, నీళ్ళ సమస్య మాట్లాడినాం. ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు ఆనాడు ఒక మంత్రి ఏం జవాబు చెప్పిందంటే, మీ జాతీయ ప్రాజెక్ట్ ఇస్తలేమో చెప్పింది. పచ్చి అబద్ధాలు. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు వచ్చినప్పుడు బుందేల్ఖండ్ లో ఇచ్చారు. మన కర్ణాటక ఎన్నికల్లో వచ్చినప్పుడు తుంగభద్ర అని 2 నదులు కలిస్తే తుంగభద్ర అవుతుంది. బద్రి అనేటువంటి నది పైన ఒక జాతీయ ప్రాజెక్టుకు అనుమతులు శాంక్షన్ చేసింది సెంట్రల్ వాటర్ కమిషన్. ఎందుకున్నారు వీళ్ళు ఎంపీలు? 4 ఎంపీలు గెలిచిండ్రు బీజేపీ వాళ్ళు, 3 కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 3 రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా గెలిచి ఇప్పుడు మంత్రులైన. బీజేపీ వాళ్ళు పోటీ చేసిండ్రు, ఎమ్మెల్యేలుగా అందరూ ఓడిపోయారు, మళ్ళీ ఎంపీలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ 7 మాట్లాడి తెలుసుకున్నాను పార్లమెంట్ లో తెలంగాణ సమస్యల పట్ల. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నదాకా ఎంపీగా ఉండే కదా, నువ్వైనా మాట్లాడినావా? తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు కావాలని చెప్పి మాట్లాడినావా? మాట్లాడలేదు. అది గులాబీ జెండా మాట్లాడింది. ఎందుకు మాట్లాడింది పార్లమెంట్ లో? చెప్పినాము, గోదావరి నది పైన ఇవ్వు, కృష్ణా నది పైన ఇవ్వు, ఏ ఒక నది పైన మాకు ఒక ప్రాజెక్టు కావాలయ్యా అని చెప్పినాం. ఇవ్వలేదు. మిషన్ భగీరథ పేరిట కేసీఆర్ గారు ప్రతి గ్రామానికి పైప్ లైన్ ద్వారా నీళ్ళిస్తే దాంట్లో కొంత డబ్బు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ చెప్తే కూడా ఇవ్వకపోతే పార్లమెంట్ లో మళ్ళీ మాట్లాడినాం. మేము తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారులు కావాలని చెప్పి
పట్టుబట్టి మాట్లాడడం. తెలంగాణ కోసము జాతీయ రహదారులు కావాలని చెప్పినాం. నేను ప్రత్యేకించి నా స్వార్థం మన కరీంనగర్ లో కావాలని చెప్పేసి ఇలా ఎలకతుర్తి, హుస్నాబాదు, సిద్దిపేట, మెదక్ నుండి శాంక్షన్ చేయించుకున్నాం. ఇలా జగిత్యాల, కరీంనగర్, హనుమకొండ వరకు జాతీయ రహదారి అడిగినాం. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి అడిగినాం. కరీంనగర్, నేనువంక, జమ్మికుంట, డేగుమట్ల, భూపాలపల్లి, సీరొచ్చ అడిగినాం. శాంక్షన్ చేయించుకున్నాం. నేను ఎక్కడైతే శాంక్షన్ చేసిన ఫైల్ అక్కడే ఉన్నది ఇప్పటి వరకు. దానికి నెంబర్లు రావాలి. 3టికి వచ్చినాయి, పనులు అవుతున్నాయి. ఇంకా 3టికి ఒక్కసారి మాట్లాడుతుందని చెప్పి ఈ పత్రికా విలేకరులతో ఒక 10 సార్ల పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అడిగితే కూడా స్పందన లేదు మన బండి సంజయ్ దగ్గర. ఆఖరికి ఒక అపోజిషన్ పార్టీ నా ప్రత్యర్థి ఎన్నికల రేపు వీడే పోటీ చేస్తాడు వినోద్ కుమార్, ఈయన అడుగుతాడని చెప్పాను. సుయ్యన కూడా లేదు ఈయనకు, అది కూడా అడగలేదు. అంటే వాళ్ళకి ఆలోచనలు ఉండదు, అభివృద్ధి పట్ల ఉండదు. ఒకసారి అన్నదే అభివృద్ధి అనే చెప్తే అభివృద్ధి కోసం ఉంటుందా? మేము మా పార్టీ సిద్ధాంతమే వేరే చెప్పి కూడా మాట్లాడే దగ్గర 1 కాదు 2 కాదు, రైల్వే లైన్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీరందరూ ఊళ్ళలో చర్చ పెట్టాలి. మన పూర్వీకులు మనం ఉండక ముందు ఉన్నటువంటి ఎంపీలు పాపం తపన పడ్డారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ కు రైల్వే లైన్ కావాలి. కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు సర్వే చేపిస్తే మళ్ళీ ఒక 10 ఏళ్ళు అక్కడ పడి ఉంటే మళ్ళీ నేను కరీంనగర్ ఎంపీ అంటే 2014లో మళ్ళా ఎంబడి పడి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి భూసేకరణ పైసలు మనమే కట్టాలంటే కూడా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. దాంట్లో 1/3 డబ్బులు కట్టాలంటే కూడా మనం ఒప్పుకున్నాం. ఆఖరికి చిన్న కొర్రీ పెట్టి 5 సంవత్సరాలు రైలు నడితే నష్టమైన కూడా మీరు భరిస్తారని చెప్పి కొర్రీ పెడితే అది కూడా కేసీఆర్ గారు ఒప్పుకుంటే ఇలా పనులు వేగవంతంగా సిద్దిపేట వరకు రైలు రైలు నడుస్తున్నది రోజు. ఇలా సిరిసిల్ల వరకు పనులు మొదలైనవి. ఇంకొక ఏడాది నడటానికి కరీంనగర్కి రైల్వే వస్తుంది. దీని గురించి ఒక్కసారిగా మాట్లాడిన బండి సంజయ్ అడగదు. ఎప్పుడైనా రైల్వే శాఖ అధికారులు కొన్ని రివ్యూ మీటింగ్ పెట్టాలని అడగదలుచుకున్నాను, పెట్టలేదే. నేను ఒక 3-4 పాయింట్ల ముఖ్యంగా చెప్తున్నాను. ఇంకా జాతీయ ప్రాజెక్ట్స్ పక్క పెడితే మన కేసీఆర్ గారు స్వంతంగా మన డబ్బులతోటి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, పాలమూరు ఎత్తిపోతుల ప్రాజెక్ట్ కానీ, సీతమ్మ ప్రాజెక్ట్ కానీ అనుమతుల కోసం కేసీఆర్ గారు ఆదేశిస్తే ఢిల్లీలో రోజుల తరబడి నేను ఢిల్లీలో ఉండి పనిచేస్తాను. మన ఎమ్మెల్యేలు సుమను కేవలం 2 ఎమ్మెల్యేలు శాసనసభలో నా పేరు ప్రస్తావించారు. వాళ్ళు దాన్ని చర్చ జరిగినప్పుడు మన వినోద్ అన్నను మర్చిపోదు. మేము శనివారం కూడా ఆదివారం సెలవుల కోసం మేము హైదరాబాద్కి వస్తే వినోద్ అన్న శనివారం ఆదివారం కూడా ఢిల్లీలో ఉండి వీటి కోసం కష్టపడి తీసుకొచ్చారని చెప్పి 2 ఎమ్మెల్యేలు కూడా శాసనసభలో మాట్లాడేది చూడలేదు. ఆ మిత్రులు నాకు పంపించారు. అన్నా మేము శాసనసభలో మాట్లాడడం గుర్తు చేసుకున్నామన్నా, మేమందరం వెళ్ళొచ్చినా కూడా నువ్వు ఢిల్లీలో ఉండి కేసీఆర్ గారు చెప్పిన పనులు నువ్వు చేస్తావు కదా అని చెప్పినావు. నేను గంటసేపు పని చెప్పిన పనులు ఈ బండి సంజయ్ ఉన్న వాటికైనా వేగవంతంగా పనులు చేయాలి కదా. ఇలా త్రిగుల్ ఐటీ కేటీ రామారావు గారు ఇప్పుడు ప్రస్తావిస్తారు. ఎందుకంటే మీరు ఐటీ మంత్రి, వాళ్ళకి లోపల బాధ ఉన్నది. మీరు మిగతా వాళ్ళకంటే ఎక్కువ స్పందన ఇచ్చేది కేటీ రామారావు గారు. ఒక త్రిగుల్ ఐటీ అంటే ప్రపంచ వ్యాప్తంగా మారు మోగు కరీంనగర్. వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా అక్కడ చదివి పనిచేస్తా అంటారు. నా కరీంనగర్ ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, ఇక్కడ చదువుకునే ఫీలింగ్. ఒక కొత్త రీసెర్చ్ జరగవచ్చు, టెక్నాలజీ డ్రివెన్ సొసైటీ తయారవుతుంది. నా ఆశ ఏమిటంటే 50 ఎకరాల భూమి కమలాకర్ గారు, నేను అప్పుడు నీతు ప్రసాద్ గారు కలెక్టర్ ఉంటే ఆమెను అడిగితే 50 ఎకరాలు మనం కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినారు. ఇంకా వాళ్ళు కట్టనందుకు మొన్న అదే దాంట్లో కమలాకర్ గారు మెడికల్